వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచేందుకు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాడిపేట పంచాయతీ పరిధిలోని శేషాద్రి నగర్ ప్రాంతంలో తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి డివిజన్ డిఎస్పీ బేతంపూడి ప్రసాద్ నేతృత్వం వహించి పోలీసు సిబ్బందితో కలిసి ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఇళ్ల పరిసరాలు, అనుమానాస్పద వ్యక్తులు, నిలిపివేసిన వాహనాలు తదితర అంశాలపై పోలీసులు సమగ్రంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని కొన్ని వాహనాలను పోలీసులు గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా గంజాయి సేవిస్తున్న ఒక వ్యక్తిని మరియు కల్తీ మద్యం తయారు చేస్తున్న కొందరిని పోలీసులు గుర్తించినట్లు డిఎస్పీ బేతంపూడి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో 5 సిఐలు, 10 మంది ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో నేరాలను నివారించడం, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం లక్ష్యంగా ఇటువంటి కార్డన్ సెర్చ్ కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తామని డిఎస్పీ బేతంపూడి ప్రసాద్ తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలను గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఆయన పెద్ద ఆయన వయసు 60 పైబడి ఉన్నాడు. నిలబడగలవా కాసేపు? ఉంటారా? మా వాళ్ళు ఎస్ఐలు స్థాయి నుంచి సిఐలు, కానిస్టేబుల్స్ మాట్లాడారు. ఇందులో వీళ్ళు మాట్లాడిన ఏ ఒక్క అంశం మీకు తెలియదు ఏమీ లేదు. అన్నీ మీకు తెలుసు, తెలియని ఒక్కటి కూడా లేదు. చిన్నపిల్లల్ని భద్రతగా పెంచుకోవాలి, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, స్నేహం ఎవరితో చేస్తున్నారు, బయటికి స్కూల్కి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు టైంకి వస్తున్నారు, ఇలా ఇదంతా మనం చూస్తూనే ఉంటాం. ఎవరికి ఏమన్నా తెలియదు ఏమన్నా ఇందులో చూస్తూనే ఉంటాం. కానీ ఏమవుతుందిలే అనే ఒక చిన్న జాగ్రత్తతో, ఏం కాదులే అనే ఒక భరోసాతో మనం నెగ్లెక్ట్ చేస్తాం. చాలా సంఘటనలు చిన్నపిల్లల పట్ల చాలా ఘోరాలు మనకి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి రోజు ఈ పోక్సో యాక్ట్ దీంట్లో. కాబట్టి చిన్నపిల్లలు ముఖ్యంగా 8 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు లోపు ఉన్న పిల్లలు వాళ్ళ బిహేవియర్ ఎట్లా మారుతుంది, చదువులో కానీ ఇంతకుముందు బాగా చదివేవాళ్ళు ఒకసారిగా చదవటం తగ్గిపోతాం, మార్కులు తగ్గిపోతూ ఉంటాయి. కారణం ఏంటి? టీచర్స్ని కలవటం, వాళ్ళని అడగటం. మనం అందరం బాగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళం అయితే కాదు, ఇంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దిగువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అవునా కదా? మనకి పనికి పోతేనే కుటుంబం గడిచే పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మనం ఎంత కష్టపడుతుంది దేనికోసం? పిల్లల కోసమే కాదా? మరి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి కదా. కాబట్టి పిల్లల పట్ల అత్యంత శ్రద్ధగా ఉండాలి. ఇంకా మగపిల్లలు అయితే ఎంత చదవంగానే నేను హీరో అన్నట్టుగా వాడు తిరిగిపోతూ ఉంటాడు. ఇంట్లో నువ్వు చెప్పినా నీకు తెలియదులే అని చెప్పి నిన్ను కూడా అంటాడు. అయినా కానీ జాగ్రత్తలు చెప్పండి. బయటికి పోతున్నప్పుడు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏంటి, ఎవరితో తిరుగుతున్నారు, ఇంటికి టైంకి వస్తున్నాడా లేదా ముఖ్యం. అది ఒకవేళ లేటుగా వచ్చాడు, ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో తిరిగావు. కనీసం ఇది మన బాధ్యత. ప్రతిదీ స్కూల్లో నేర్పరు, స్కూల్లో కొంతవరకు నేర్పుతారు. టీచర్లను కూడా వాళ్ళు ఏదన్నా మాట అన్నా పడే పరిస్థితుల్లో మీరే వెళ్తారు. రేపు మా అబ్బాయిని ఎందుకు మీరు అన్నారా అంటున్నారా లేదా, చూస్తున్నారా లేదా? ఇంతకుముందు గురువులకి ఉన్న గౌరవం ఇప్పుడు పలుచబడిపోయింది. కానీ ఆ విషయాలు మీరు తల్లిదండ్రులుగా ఇంట్లో చెప్పాలి. ఏదన్నా మనం లోక జ్ఞానం నేర్చుకుంటున్నాము, ఈ స్థాయికి వచ్చాము అని అంటే మన గురువులు నేర్పిన ఇదనేది మనకు తెలుసు. అట్లనే పిల్లలకు కూడా అది నేర్పాలి. ముఖ్యంగా ఈ యువత 18 ఏళ్ల నుంచి 25 పెళ్లి కాకుండా చదువుకొని ఇట్లా తిరిగే వాళ్ళు ఎస్ఐలు చెప్పిన దాన్ని బట్టి బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అనేది, తాగి నడపడం అనేది, ఇట్లాంటివి చూడండి. అల్లారుముద్దుగా ఆ వయసు దాకా పెంచుకుంటాం. చిన్న ప్రమాదం ఏదన్నా జరిగితే అది ఎవరు తీసుకురాలేరు, చేయలేరు పని. ఎందువల్ల చిన్న వాళ్ళని కూడా పూర్తిగా భరోసా ఉండి ఉంచడానికి లేదు. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని మీ ఇంటి పక్క వాళ్ళని అనుమానించండి అని చెప్పి కాదు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. అది మీ సంబంధాలు ఎంత గట్టిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ దారిని పోతుంటే అక్కడ ఒక మూట కనపడుతుంది, దాంట్లో డబ్బులే ఉన్నాయి అనుకుందాం. ఆ కనపడ్డప్పుడు నలుగురు అటు చూస్తూ ఉన్నప్పుడు నేను తీసుకుంటే అందరు చూశారు కాబట్టి ఎవరికో ఎవరికి ఇద్దామని చెప్పని అంటారు. ఎవరు చూడకుండా నాకు కనపడింది. నాలో ఏమేమి ఆశలు వస్తాయి? ఎవరు చూడలేదు కదా, ఏమి ఇది ఇంటికి తీసుకెళ్తే తప్పేముంది అని చెప్పి ఒక నా లోపల ఉన్నవాడు బయటకు వస్తాడు.
బయటకు వచ్చి ఎవరు చూడలేదు కదా నీకు ఇబ్బంది అని తీసుకొని పోయి ఇంటికి పో అని అంటాడు. మరి కొంతమంది ఆటో డ్రైవర్లను కూడా మనం చాలా మందిని చూసాం. ఏదైనా బ్యాగ్ మర్చిపోయారు, అందుట్లో ఏదైనా విలువైన వస్తువులు కూడా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఎవరు చూడకపోయినా కానీ బాధ్యత అది. కాబట్టి ఇప్పుడు మన అధికారులు చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒక బాధ్యత ఉంది అనేది గుర్తించండి. కుటుంబ పరంగా ఉంది, సమాజం పరంగా బాధ్యత ఉంది. చుట్టుపక్కల మన నివాసాల్లో ఉంటున్న వాళ్ళు బయట వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అసాంఘిక కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి. ఇంకా ఈ అసాంఘిక కార్యక్రమాలు అంటే ఇది అది అని చెప్పాల్సిన పని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కాబట్టి మన సేఫ్టీకి వ్యతిరేకంగా జరిగేది ఏదైనా కానీ, ఇప్పుడు మనం ఒక చోట ఉంటున్నామంటే ప్రశాంతంగా మనం జీవించగలిగి ఉండాలి. చస్తూ బతుకుతూ జీవిస్తే అది జీవితం కాదు, ప్రశాంతంగా జీవించాలి. దానికి జీవించే విధంగా మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మలుచుకోవాలి. కాబట్టి అందరూ సంబంధాలు పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఇలాంటి లొకాలిటీస్లో ఆ పక్కన తింటోళ్ళు ఎవరంటే నాకు తెలియదు అంటారు. ఇది వాస్తవం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. ఏదో 4-5 ఇళ్ళోళ్ళు తెలుసు మాత్రం, అంతవరకు వాళ్ళతోనే క్లోజ్గా ఉంటారు. మిగతా వాళ్ళు వాళ్ళతో మనకేం పని, ఏదో వస్తున్నారు పోతున్నారు, ఎవరైతే మనకేమి అన్నట్టు ఉంటాం. కాబట్టి సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. అలా అని గుడి నమ్మకాలు కూడా పెంచుకోకూడదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన వీటిల్లో ప్రతి ఒక్కటి మీకు తెలుసు కాబట్టి, నేరాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో మీకు తెలుసు కాబట్టి వీటన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ గాంజా గురించి మహమ్మారి పొరపాటున అది అలవాటు పడితే దాన్ని మళ్ళీ వదిలించుకోవడం చాలా కష్టమైన పని. ఒక కుటుంబం సపోర్ట్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి కొంత ట్రీట్మెంట్ ఇప్పించి చేస్తేనే బయటపడగలరు. లేకపోతే వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందని చెప్పి వదిలేసుకోవచ్చు. కాబట్టి ఆ మహమ్మారిని మీ ఏరియాల్లోకి, మీ లొకాలిటీస్లోకి రానియకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడండి. దానికి సంబంధించిన చర్యలు అందరూ తీసుకోండి. ఇప్పుడు ఇట్లాంటి లొకాలిటీస్లో ఒక అసోసియేషన్ అట్లాంటివి ఏమి ఉండవు నాకు తెలిసి. ఉన్నాయా ఇక్కడ? ఉంటే మంచిది. అందుకే నా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలని మనసారా నిర్ణయించుకున్నాము. కావున నా దేశ మేము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్.